బాపట్ల జిల్లా బుల్లికురవ మండలం సమీపంలోని గ్రానైట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాలు విరిగిపడి 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 10 మంది కార్మికుల్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలను మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొండాయిపాలెంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ గ్రానైట్ కొండ చర్యలు విరిగిపడి ఇక్కడ స్పాట్లో 4 చనిపోయారు. మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ కొండ చర్యల దగ్గరనే ఉన్నాము. ఈ కొండ చర్యలు అక్కడ నుండి పైన మనకి అక్కడ ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఆ గ్యాప్ నుంచి ఊడి కొండ చర్యలు కింద పడటంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు స్పాట్లో 4 ఈ బండరాళ్ళ కిందనే పడి చనిపోవడం జరిగింది. అయితే ఈ బండరాళ్ళని పగలగొట్టేసి వీటిని తీసి ఇక్కడ నుంచి 4 మృతదేహాలని బయటకు తీశారు రెస్క్యూ టీము. అదేవిధంగా మరో 2 కూడా చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. ఈ 6 మృతి చెందడంతో పాటు మరో 6 కూడా ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి తీవ్ర గాయాలైనవి. అయితే ఈ కొండ చర్యలు ప్రధానంగా అక్కడి నుంచి విరిగి కింద పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మనం క్లియర్గా చూడవచ్చు. ఈ కొండని తవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు. పైనుంచి తవ్వుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా పైనుంచి తవ్వుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలో గ్యాపులు వదలాలి. ఇట్లాగా స్ట్రైట్గా 90 డిగ్రీస్లో ఇది తోముకుంటూ వెళ్ళటంతో అక్కడ నుంచి కొండ చర్యలు విరిగి కింద పట్టడం జరిగింది. మనం మధ్యలో చూడవచ్చు. ఈ పైన ప్రతి చోట నెర్రలు ఇచ్చేసి కనపడతా ఉన్నాయి. గ్యాపులుగా నెర్రలు ఇచ్చి కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బాంబులు పెట్టడము, ఆ కొండ చర్యల్ని మొత్తాన్ని అక్కడ తోమేటప్పుడు, అక్కడ నుంచి పెగిలిచ్చేటప్పుడు, ఈ గ్రానైట్ తీసేటప్పుడు ఈ పక్కన ఉన్నవి కూడా కొంత దెబ్బతిని నెర్రలు ఇచ్చినాయి. ఈ నెర్రలు ఇచ్చినవి మొత్తం ఏదో ఒక రోజు కింద పడే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ప్రమాదం జరుగుద్ది అని చెప్పేసి అధికారులకు అంచనా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మైనింగ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఇటువైపుకి వచ్చేసి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కొండ చర్యలు ఎక్కడైతే ఈ అన్ని నెరలిచ్చి ఉన్నాయో ఈ నెరలని ఎక్కడ అధికారులు పట్టించుకున్న సందర్భం లేదు. అందుకనే ఈ ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ ప్రమాదం జరిగేటప్పుడు మొత్తం ఇక్కడ 15 మంది పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు. అయితే వీళ్ళంతా ఇక్కడ పనిచేయడానికి వచ్చేవాళ్ళు అందరూ వీరు ఇతర రాష్ట్రాల నుండి బయట నుండి వచ్చి పనిచేసే వాళ్ళే కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కాదు. వీళ్ళంతా కార్మిక చట్టాలు వీళ్ళకి వర్తించవు. వీళ్ళు రోజువారీ కూలీల కొరకు పనిచేసే వాళ్ళే అవుతారు. యాక్చువల్గా పని ఈరోజు అక్కడ చేస్తున్నారంట. అక్కడ మొత్తము ఆ రాళ్ళను పగలగొట్టడానికి దానికి అక్కడ మొత్తము జాకీలు వేసి ఉన్నాయి. అక్కడ ఒక 8 జాకీలు ఉన్నాయి. ఒక్కొక్క జాకీకి 3 కలిసి పనిచేస్తూ ఉంటారట. ఈ 3 కలిసి పనిచేస్తూ అక్కడ మొత్తం ఒక 20 మంది దాకా ఈరోజు ఇక్కడ పనిచేయాలి. కానీ ఈరోజు ఆదివారం కూడా వీళ్ళతోటి పనిచేపిస్తున్నారు అంటే వీళ్ళు లేబర్ చట్టాలని అమలు చేస్తున్నారా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు లేబర్ యాక్టులోకి రారు. లేబర్ యాక్టులో ఉన్న మొత్తం వీళ్ళకి ఏమీ వర్తించవు. కానీ ఇక్కడ సేఫ్టీ అధికారులు కానీ ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్న సందర్భం కూడా లేదు. మనం చూడొచ్చు. ఇప్పుడే ఇక్కడ ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఈ ప్రమాదం ఎలా జరిగింది, మృతి చెందడానికి గల కారణాలు ఏంటి అని అన్వేషిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు వచ్చి ఎక్కడ ప్రమాదానికి గల కారణాలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఫోరెన్సిక్ అధికారులు వచ్చేసి ఇక్కడ శాంపిల్స్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన 6 మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఏమైనా బ్లాస్టింగ్ జరిగిందా లేకుంటే ఇంకేమైనా ప్రమాదం జరిగిందా, కొండ చర్యలు ఒకటే ఊడిపడటం ద్వారా మాత్రమే ఇక్కడ జరిగిందని చెప్పేసి ఫోరెన్సిక్ అధికారులు మొత్తం ఇక్కడ ఈ ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ ఆధారాలతోటి నివేదికను కూడా తయారు చేసి ఈ మృతికి గల కారణాలు, అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలు కూడా వీళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర సీఎం చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి లోకేష్ ఈ ప్రమాదంపై స్పందించి మొత్తము ఈ ప్రమాదానికి గల కారణాలు నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మైనింగ్ సేఫ్టీ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కానీ అసలు ఈ ప్రకాశం జిల్లాలో ఈ ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే మనం 2009లో చేమకుర్తి హంస గ్రానైట్లో 11 మంది ఇదే విధంగా చనిపోయారు. ఆ 2009 తర్వాత మళ్ళీ అంత పెద్ద ప్రమాదం ఇక్కడనే జరిగింది ఈ బల్లికురవ మండలంలో. ఇప్పుడు ప్రస్తుతానికి 6 మృతి చెందినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 6 ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇంత ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే చేమకుర్తిలో అంత పెద్ద ప్రమాదం జరిగిందో హంస
గ్రానైట్లో. అప్పటి నుంచి ఈ ప్రతి సంవత్సరం మైనింగ్ సేఫ్టీ అధికారులు వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది. ఎందుకంటే ఈ భద్రతా వారోత్సవాల్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఏంటి, సంవత్సరం మొత్తం ఈ ప్రికాషన్స్ రన్ అవుతున్నాయా లేదా అన్నది అధికారులు ఎవరు తనిఖీలు చేసిన పరిస్థితి లేదు. ఎందుకు తనిఖీలు చేయరు అంటే అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చేమకుర్తిలో కావచ్చు, అదేవిధంగా బల్లికొరవ మండలంలో కావచ్చు, వందలాది ఈ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఈ గ్రానైట్ క్వారీల్లో కోట్లాది రూపాయల మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. దీనిలో ఈ మైనింగ్ సేఫ్టీ అధికారుల యొక్క పాత్ర ఎంత, మైనింగ్ శాఖ అధికారుల పాత్ర ఎంత, విజిలెన్స్ అధికారుల యొక్క పాత్ర ఎంత, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంత, రాజకీయ పార్టీల పాత్ర ఎంత అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఈ మైనింగ్లో ఎక్కువగా ఉండేది పెద్ద పెద్ద పొలిటీషియన్లకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయల, వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన అనుచరులు, రాజకీయ పార్టీ నాయకులే ఉంటారు. అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఎంప్లాయీస్గా ఉండరు, కార్మికులుగానే ఉంటారు. వీళ్ళకి అసలు వీళ్ళ పేర్లు కానీ, వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్లు కానీ, ఈ క్వారీల్లో కానీ, క్వారీ కంపెనీల్లో కానీ ఎక్కడా వీళ్ళ పేరు నమోదు కాదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందదు. వీరి భద్రత గురించి రాబో రోజుల్లో అయినా కానీ ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ క్వారీ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో, షౌరి, బాపట్ల జిల్లా నుండి.